నాగ చైతన్య, సమంత, నాగార్జున, శ్రీయ, అక్కినేని నాగేశ్వరరావు, అఖిల్ ఇలా అందరూ కలిసి మనం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కినేని ఫ్యామిలీకి మనం సినిమా ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలిచింది. ఇంకెన్ని హిట్లు కొట్టినా కూడా మనం సినిమాను మించిన ప్రత్యేక చిత్రం ఉండదు. ఈ వేసవి సెలవుల్లో మీ పిల్లలకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇంగ్లీష్ నేర్పించాలి అనుకుంటున్నారా? ఈ నెల 25 నుండి మే 26 వరకు మన బాన్సువాడ పట్టణంలో ప్రోమైన్స్ వారి ఆధ్వర్యంలో 6 నుండి 14 వయసు పిల్లలకు కేంబ్రిడ్జ్ వారి యంగ్ లెర్నర్స్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలకు 9100323112 నెంబర్ పై సంప్రదించండి. ఎందుకంటే ఏఎన్ఆర్ నటించిన చివరి చిత్రం ఇదే. అలా అక్కినేని ఫ్యామిలీకి మనం సినిమా ఎంతో ప్రత్యేకం. విక్రమ్ కే కుమార్ అక్కినేని ఫ్యామిలీకి ఓ మరపురాని హిట్ సినిమాను ఇచ్చాడు. అనూప్ అద్భుతమైన సంగీతంతో అందరినీ మెస్మరైజ్ చేశాడు. ఇక ఈ మూవీ వచ్చి 10 ఏళ్లు అవుతున్న సందర్భంగా మనం మూవీని రిలీజ్ చేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని దేవి థియేటర్ లో ఈ మూవీని గురువారం సాయంత్రం స్పెషల్ షో వేసి ప్రదర్శించారు. అయితే ఈ మూవీని చూసేందుకు అక్కినేని ఫ్యామిలీ, అక్కినేని అభిమానులు కదిలి వచ్చారు. నాగ చైతన్య, నాగార్జున, సుప్రియ వంటి వారు వచ్చారు. మనం మూవీని చూస్తూ సుప్రియ ఏడ్ చేసింది. తాతని స్క్రీన్ పై అలా చూసేసరికి కన్నీరు పెట్టుకుంది. సుప్రియ ఎమోషనల్ అవుతున్న వీడియో ఇప్పుడు నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది. అయితే మరోవైపు అభిమానుల గోలకు నాగ చైతన్య అసహనం వ్యక్తం చేసిన వీడియో ఒకటి ట్రెండ్ అవుతోంది. సమంత, నాగ చైతన్య రొమాంటిక్ సీన్ కు థియేటర్ దద్దరిల్లిపోయింది. అభిమానులు అలా గోల చేయడంతో నాగ చైతన్య కాస్త ఇబ్బంది పడ్డట్టుగా ఈ వీడియోలో కనిపిస్తుంది. అనవసరంగా చైతు థియేటర్ కు వచ్చాడని, క్లైమాక్స్ వచ్చినా సరిపోయేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ ఇద్దరిని మిస్ అవుతున్నామంటూ చై శామ్ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. నమస్కారం, నేను మీ ఎస్థర్ని. సో ఎస్ఆర్ న్యూస్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, మీ సపోర్ట్ ఇవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్, లేటెస్ట్ న్యూస్ కోసం ఫాలో అవ్వండి.